మనం రేస్‌లో వెనుకబడిపోవడానికి కారణం ఏందో తెలుసా? మనమే. ఎందుకో చెప్పండి? ఎందుకంటే మనం ఫస్టు ఓవర్ థింకింగ్ చేస్తాం. 2 ఎదుటోళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. లేదా రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఆ 2 చేయడం వల్ల చాలా డేంజర్‌లో పడిపోతాం అనమాట మనం. ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటదనమాట మన మైండ్‌లో. ఎందుకంటే అది ఇప్పుడు మీరు ఎదుటోళ్ళ గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళెవరు మీకోసం సెపరేట్‌గా టైమ్ స్పెండ్ చేసేంత టైం ఇవ్వరు. ఎవరికాడ అంత ఖాళీ ఉండదు. ఏంటి, మీరెందుకు ఎదుటోళ్ళ గురించి ఆలోచించడం? మీ చేతిలో ఉన్న దాని గురించి మీరు ఆలోచించాలి. మీ చేతిలో లేని దాని గురించి ఆలోచించి మీరు టైమ్ వేస్ట్ చేసుకోవడం కన్నా ఇంకోటి ఏది ఉండదు. ఏంది? రిజల్ట్స్ అంటే మీ చేతిలో ఉండదు. చదువుకోవడం మీ చేతిలో ఉంటది. ఓకేనా? ఇంకోటేందంటే ఎఫెక్టివ్‌గా చదవటం. అంటే ఎఫెక్టివ్‌గా అంటే ఇప్పుడు ఒక 500 పేజెస్ బుక్ ఉంది. అది నేను 3, 4 డేస్‌లో కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ చేస్తా. మొత్తం చదివేస్తా. కానీ మనకి ఎంత అర్థమైందనేదే పాయింట్ గదా! ఎవరైనా అడిగితే అందులో చెప్పగలగాలి. మనం ఎదుటోళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే కదా మనం చదివినట్టు. బుక్ చదవటం ఏముంది 500 పేజీలు మనం 10 రోజుల్లో చదివేస్తాం అందరం. సో, ప్రొడక్టివ్‌గా చదవటం, క్వాంటిటీగా చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆలోచించడం మానేయండి.